ఈ ప్లేస్ ఎక్కడో గెస్ చేయగలరా? నాకు తెలిసి మా సైడ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటది. బట్ స్టిల్ చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను కూడా ఈ ఇయర్‌లోనే తెలుసుకున్నా. అది కూడా నా చిట్టి తల్లికి ఫస్ట్ టైమ్ పుట్టు వెంట్రుకలు తీపిచ్చడానికి ఇక్కడికే వెళ్ళాం. కింద టెంపుల్ ఉంటది. టెంపుల్‌లో పుట్టు వెంట్రుకలు తీపిచ్చేసి, స్నానాలు చేసేసి, దర్శనం చేసుకున్న తర్వాత కొండపైన కూడా టెంపుల్ ఉంది వెళ్దామా అని చెప్పి అనేసరికి ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయినాము. ఇంకా స్టార్టింగ్‌లో స్టెప్స్ ఉంటాయి సగం వరకు. ఇంక అక్కడి నుంచి కొండెక్కాలి. కొండెక్కిన కాసేపట్లో టెంపుల్ వస్తది. టెంపుల్‌లో దర్శనం చేసుకొని పక్కనే చిన్న చెరువు ఉంది. ఫుల్ వాటర్ మంచినీళ్ళండి. సో, అక్కడ స్నానం చేయాలంటే చేయొచ్చు. లేదంటే తలపైన వాటర్ చల్లేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేయొచ్చు అనమాట. లేదు అమ్మవారి పురిటి మంచం, ఇంకా పురిటి ఉయ్యాల, అమ్మవారి ఆరపెట్టిన శారీ ప్లేస్ ఇయన్నీ చూడాలంటే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి దిగాలంట. సో, మేము కూడా అట్లనే వెళ్ళినాము. కొండపై నుంచి కిందకి దిగానే చిన్న గృహలో నుంచి ఇంకా పైకి రావాలి. ఇంకా అక్కడి నుంచి ఈ ప్లేసెస్ అన్నీ స్టార్ట్ అయితాయండి. నిజంగా పెద్ద అడ్వెంచరే చేసినాం. బట్ మంచి మంచి ప్లేసెస్ అయితే చూసినాం. మంచి ఎక్స్‌పీరియన్స్. మీరు గాని ఈ ప్లేస్‌కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళటానికి ట్రై చేయండి. ఇంతట్లో నాకు నచ్చిన ప్లేసెస్ ఏంటంటే ఇంత పెద్ద కొండలో కూడా ఫుల్ వాటర్‌తో 2 చెరువులైతే ఉన్నాయి.